ఢిల్లీలో కాంగ్రెస్ ఎంపీల ఆందోళనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మదర్ అందిస్తారు. పార్లమెంట్ జై భీమ్ నినాదాలతో మారుమోగుతోంది. అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలను నిరసిస్తూ ఇండియా కూటమికి సంబంధించిన ఎంపీలు ఆందోళన చేస్తూ ఉంటే, ఇటు ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి ఎంపీలు కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ ను ఏ విధంగా అవమానించిందో తెలుపుతూ ప్లకార్డులకు సంబంధించినటువంటి ప్రదర్శన చేపట్టారు. ప్రస్తుతం పార్లమెంట్ లో ఎప్పుడు కూడా ఇలా ఎంపీలందరూ కూడా బయటకు వచ్చి ఈ పార్లమెంట్ కి సంబంధించినటువంటి గోడలెక్కి నిరసన తెలిపినటువంటి సందర్భాలు చాలా తక్కువ. ప్రస్తుతం మనం ఎంపీలకు సంబంధించినటువంటి ప్రొటెస్ట్లను చూస్తున్నాము. కేసీ వేణుగోపాల్, పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణతో సహా రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ తో పాటు ఇటు ఎంపీలంతా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీలు ఏదైతే మకర ద్వారం నుంచి పార్లమెంట్ కు సంబంధించి లోపలికి అందరూ కూడా ఎంపీలందరూ కూడా వెళ్తా ఉంటారు. వారి కోసం ఇక్కడ పెట్టినటువంటి ఈ మకర ద్వారం దగ్గర ప్రస్తుతం ఈ గోడలెక్కి ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీలందరూ కూడా నినాదాలు చేస్తూ ఆందోళన కార్యక్రమంలో ప్రస్తుతానికైతే పాల్గొంటున్నారు. వారిని సెక్యూరిటీకి సంబంధించినటువంటి సిబ్బంది ఇంటికి దింపేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. రెండు కూటములకు సంబంధించి ఎన్డీఏ రెండు కూటములకు సంబంధించిన ఎంపీల ఆందోళనలతో ప్రస్తుతానికైతే పార్లమెంట్ ప్రాంగణం అంతా కూడా దద్దరిల్లుతుంది. జేపీఎం నినాదాలు ఒకవైపు, మరోవైపు అమిత్ షాకు సంబంధించినటువంటి రాజీనామా డిమాండ్ చేస్తూ ప్రస్తుతానికైతే ఎంపీలకు సంబంధించిన ఆందోళనలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. జేపీఎం నినాదాలు చేస్తూ రాజీనామా చేయాల్సిందే. అమిత్ షా పార్లమెంట్కి వచ్చి సభకు వచ్చి తను ఏ సభలోనైతే రాజ్యసభలో తను అంబేద్కర్ను అవమానించేలాగా మాట్లాడారో అదే పార్లమెంటులో రాజీనామా చేయాలి. తను బేషరతుగా ఇటు అంబేద్కర్ కి అలాగే దళిత సమాజానికి యావత్ భారతదేశానికి క్షమాపణలు చెప్పాలంటూ కూడా ఆందోళన చేస్తున్నారు. బేషరతుగా క్షమాపణలు డిమాండ్ చేస్తూ ప్రస్తుతానికైతే ఆందోళనలు కొనసాగుతూ ఉన్నాయి. ఎంపీలకు సంబంధించినటువంటి ప్రొటెస్ట్ కు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా అంబేద్కర్ కు సంబంధించినటువంటి చిత్రపటాలను ప్రదర్శిస్తూ అంబేద్కర్ వైహు అంబేద్కర్ అనేటువంటి నినాదాలు చేస్తూ అంబేద్కర్ కు సంబంధించి చిత్రపటాలను చూపెడుతూ వారందరూ కూడా రాజీనామా అమిత్ షాకు సంబంధించినటువంటి రాజీనామానైతే ప్రస్తుతానికి డిమాండ్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కొంత ఉద్రిక్తంగానైతే పార్లమెంట్ లో ఉంది. ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితులు కనబడలేదు. ఏదైనా అంశం పైన ఆందోళన చేసినటువంటి సందర్భాల్లో గాంధీ విగ్రహం ఉందో లేకపోతే అంబేద్కర్ విగ్రహం ఉందో ధర్నా చేసినటువంటి సిచ్యువేషన్స్ చూసాం మనం. కానీ ప్రస్తుతానికైతే ఎప్పుడు చూడనటువంటి విజువల్స్ అయితే కనబడతా ఉన్నాయి. ప్రస్తుతానికైతే ఎంపీలకు సంబంధించిన ఆందోళన ఇంకా పార్లమెంట్ లో కొనసాగుతూ ఉన్నాయి. అమిత్ షా క్షమాపణలు చెప్పేంత వరకు కూడా ఈ ప్రొటెస్ట్ ఇలాగే కొనసాగుతుందంటూ కూడా ఇండియా పక్షానికి సంబంధించినటువంటి ఎంపీలందరూ కూడా ఆందోళన చేస్తారు. స్టూడియో